హనుమాన్ చాలీసా పురాణాలది కాదు కదా, అయితే దానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అని? చాలా అద్భుతమైన ప్రశ్న ఇది. కొన్ని మహానుభావులైన మంత్రవేత్తలు ఉపాసకుల వల్ల వారి వారి స్తోత్రాలకి పురాణముల కంటే ఎక్కువ శక్తి వస్తుంది. ఇప్పుడు పురాణాలన్నీ ఎలా వచ్చాయి? వేదవ్యాసులు వారు మహాతపస్సు చేసి విష్ణు స్వరూపుడు ఆనాటి తన తపశ్శక్తితో దివ్య దృష్టితో మహాత్ముల చరిత్ర రాశాడు. అలాగే ఆ వేదవ్యాసుడి అంశతో సాక్షాత్తు వాల్మీకి మహర్షి అంశతో కలియుగంలో కూడా పుట్టినటువంటి తులసీదాసు లాంటి వాళ్ళు కొందరున్నారు. ఒక్క తులసీదాసునే కాదు, మనం కూడా తపస్సు చేస్తే మనం రాసిన స్తోత్రాలకి చాలా ప్రాముఖ్యం వస్తుంది. ఇవాళ గోవింద గోవింద అని మనం పాటల పట్ల గోవింద నామస్మరణ చేయట్లా. ఈ నామాలు ఈ మధ్య వాళ్ళు రాసినవేగా ఎంత చేసి, కానీ వాటికి ఎందుకు ప్రాముఖ్యం వచ్చింది? గోవింద నామస్మరణ గొప్పది కనుక, ఆ రాసినటువంటి వాడిలో శక్తి ఉంది కనుక. తులసీదాసు చాలా గొప్పవాడు, భార్య ద్వారా రామనామాన్ని పొందాడు. ఆ తర్వాత ఒక గురువుని ఆశ్రయించాడు, కాశీ వెళ్ళాడు. కాశీలో సంవత్సర కాలం సుందరకాండ చెబుతూ ఉంటే ఆయన సుందరకాండ వినడానికి రోజు హనుమంతుడు వచ్చేవాడు. హనుమంతుడు ఒక ముసలాయన వేషంలో, అది కూడా కుష్ఠరోగం కలిగినటువంటి ఒక మహాభయంకరమైనటువంటి పుళ్ళు పడిపోయిన శరీరం కలిగిన వాడి రూపంలో. ఈయన యథాప్రకారంగా పురాణం చెప్పి అందరూ వెళ్ళిపోయాక తీర్థప్రసాదాలు ఇవ్వడానికి వచ్చి ఆ హనుమంతుడి కాళ్ళు గట్టిగా పట్టుకుని పెద్ద కథ 2 ముక్కలు చెప్పాల్సి వస్తుంది, ధర్మ సందేహాలు కనుక. ఇది హనుమత్ వైభవంలో చెప్పాను, కావాలంటే యూట్యూబ్లో కూడా వినొచ్చు మీరు. అక్కడ కాళ్ళు గట్టిగా పట్టేసుకుని, అయ్యా నువ్వు ఆంజనేయుడు అని నాకు తెలుసు, నాకు రామదర్శనం చేయించు అంటే ఆయన చాలా పరీక్షించి మొత్తం మీద రామదర్శనం చేయించాడు. ఆ రామదర్శనం చేయించటం వల్ల హనుమంతుడి మీద కృతజ్ఞతగా హనుమాన్ చాలీసా రాశాడు. నువ్వు గురువువి, నా జగద్గురువైన రాముడిని చూపించావు, గురువు గారి కాళ్ళు పట్టుకుంటే దేవుడి కాళ్ళు దొరుకుతాయి అని కృతజ్ఞతగా యమునా నదీ తీరంలో అపూర్వ రీతిలో 40 దోహాలలో హనుమంతుడికి ఒక స్తోత్రం ఇచ్చాడు. ఆ తర్వాత అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మంత్రం పెట్టాడు. ఆనాడు వాల్మీకి మహర్షి 40 ఈ దోహాలలోనూ వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాల్లో రాసినటువంటి మొత్తం ఆ సారాంశంలో ఉన్న బీజాక్షరాలు ఉన్నాయండి కొన్ని, అవన్నీ కూడా ఈ 40 దోహాల్లో పెట్టాడు. అందుకే రాముడు అంతటి వాడు మెచ్చుకొని, ఇదిగో నేను నీకు వరం ఇస్తున్నాను, నువ్వు రాసిన ఈ హనుమాన్ చాలీసా కలియుగాంతం వరకు కూడా ప్రజల నాలుక మీద ఉంటుంది. రామాయణం ఎలా నర్తిస్తుందో ఈ హనుమాన్ చాలీసా కూడా ప్రజల నాలుకల మీద నర్తిస్తుంది. ఈ హనుమాన్ చాలీసా భక్తితో చదివేటటువంటి వాడికి సంపూర్ణ రామాయణ పారాయణ చేసిన ఫలితం వస్తుంది. जो यह पढ़ई హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖి గౌరీశ. ఎవడు ఈ హనుమాన్ చాలీసాని భక్తితో చదువుతాడో అటువంటి వాడికి సిద్ధి అవుతుంది. దీనికి సాఖి అంటే సాక్షి, గౌరీ